మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చెయ్యవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నీ పాదాల చెంతకు వచ్చినటువంటి మాతో నీ సన్నిధితో నుంచినందుకు వందనాలు. యేసయ్య దాసయ్య, మీరు మాతో ఉన్నందుకు వందనములు. అడుగు తీసి అడుగు వేసే ప్రతి స్థలంలో కూడా మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానములు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పుడు నా తండ్రి వాక్యము చదవబడినది, వాక్యం వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయెను. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. నిర్గమకాండముల గురించినటువంటి విషయము మనము కొన్ని విషయాలు చెప్పుకున్నాము. నిబంధన మందసము, నిబంధన గ్రంథము అనే విషయాలు నిబంధన అనేటటువంటి ఒక ప్రత్యేకమైన మాటతో ప్రారంభమవుతూ ఉన్నాయి. కనుక నిబంధన గ్రంథములో మనం ఏమేమి ఉన్నాయని ఇశ్రాయేలుకు దేవుడు చెప్పినటువంటి మాటలో తెలుసుకుని ఉన్నాము. విగ్రహము చేసుకోవడానికి వీలు లేదు. అలాగే బలిపీఠము మీద మట్టి బలిపీఠమునే నువ్వు నిర్మించి దిగంబరత్వం కనిపించకుండా బలులు అర్పించవలసి ఉన్నదని తెలియచేసిన మాటలు మేము విన్నాము. అయితే వినినటువంటి ఈ యొక్క మాటలు మా హృదయంలో నాటునట్లుగా మీ కృపాహస్తం మా మీద ఉంచమని కోరుకొని అన్న ప్రార్థన బట్టి మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని ప్రేమించుతున్నందుకు మీకు వందనాలు. ఈ యొక్క వాక్యములోని అంతరార్థం మేము గ్రహించుకునే కృప మాకు దయచేయమని వేడుకుంటూ, బిడ్డలైనటువంటి వారందరినీ కూడా నీ ఆత్మతో నీ శక్తితో నింపమని కోరుకుంటూ ఉన్నాను. ఈ గ్రంథములో, నిబంధన గ్రంథములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, మిగతా 6 ఆజ్ఞలు నరునికి సంబంధించినవి అనే విషయాలు మేము తెలుసుకుని ఉన్నాం. ఈ తెలుసుకున్నటువంటి ఈ మాటలను బట్టి హృదయములో అర్థం చేసుకునేటువంటి శక్తి దేవుడే మనకు అందించాలని ప్రార్థనాపూర్వకంగా మనము ఈ యొక్క వాక్యాన్ని, వివరాన్ని తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే ఇందులో కొన్ని తీర్పులు కూడా ఉన్నాయి. ఏంటంటే నేరాలకు తగినటువంటి తీర్పులు అన్నారు. ధర్మశాస్త్రములో నిర్గమకాండములో 19, 20, 21, 22, 23, 24 అధ్యాయాల వరకు కూడా ఈ యొక్క తీర్పులు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. కనుక మొదటి భాగంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఎందుకంటే విగ్రహాలు తయారు చేయకూడదు, విగ్రహాలను పూజించకూడదు, 10 ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవాలనేటువంటి మాట. ఆ తర్వాత రెండవ మెట్టు ఏంటంటే సాంఘిక చట్టములు. అంటే 21వ అధ్యాయం వరకు కూడా ఆజ్ఞల గురించి చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు కట్టడలు అనేటువంటి విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు నిర్గమకాండంలో. 21 నుంచి 1:11 వరకు కూడా యజమానులకు దాసులకు యజమానుల యొక్క బంధం ఎటువంటిది తెలియచేసినటువంటి విషయాలు. అలాగే మరి గాయములు తగిలినప్పుడు, ఎవరి వలన గాయములు తగిలినప్పటికీ కూడా
శరీర గాయాలను గురించినటువంటి మాటలు మనకి 21 అధ్యాయంలో 12వ వచనంలో తెలియజేశారు. ఆస్తిని గురించినటువంటి హక్కులు కూడా తెలియజేశారు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా నడుచుకోవాలనేటువంటి విషయాలు ఆస్తుల విషయంలోన, మరి యజమానుల విషయంలోన, సేవకుల విషయంలోన, అలాగే శరీరానికి గాయాలైనప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి విషయాలు అది కూడా తెలియజేశారు. అలాగే ఒక అపవిత్రత ఏదైనా చేరిందంటే వ్యక్తిగత అపవిత్రత, అలాగే సమాజపరముగా జరిగేటటువంటి అపవిత్రత, ఈ అపవిత్రలను ఎలాగ మాపుకోవాలనే విషయాలు కూడా 22వ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేశారు. కనుక మోషే గారి ద్వారాగా ధర్మశాస్త్రం మనకిచ్చి కొన్ని విధులు, ఆజ్ఞలు, కట్టడలు అన్నారు. న్యాయ విధులు అన్న, న్యాయ కట్టడలు అన్నారు. అలాగే 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి సబ్బాతు పండుగలు, ఈ పండుగలు ఏ విధంగా చేసుకోవాలనేటువంటి మాట, అలాగే మరి పాలస్తీనా దేశానికి ఏ విధంగా వెళ్ళాలి, దాన్ని ఎలాగ మనము స్వతంత్రించుకోవాలనే విషయాలు కూడా 23వ అధ్యాయంలో దేవుడు మనకి తెలియచేశారు, ఇశ్రాయేలుకు తెలియజేసినటువంటి మాటలు. మూడవదిగా మనం చూసినట్లయితే మత సంబంధమైనటువంటి చట్టములు. ఈ మత సంబంధమైనటువంటి ఒక చట్టము, ఒక జీవో, అది గుడారము ఏ విధముగా నిర్మాణము చెయ్యాలి అనే విషయాలు 25 నుంచి 40 అధ్యాయాల వరకు కూడా, నిర్మాణమును గురించినటువంటి ఏర్పాట్లు 25 నుంచి 31 వరకు కూడా మరి మనకు తెలియజేయబడ్డాయి. నిర్మాణమును గురించినటువంటి కాలము ఏంటి, ఏ కాలములో ఏ విధముగా చెయ్యాలి, అది ఆలస్యం చేయకుండా దేవుని పనులు చురుకుగా త్వరగా చెయ్యాలి, త్వరపడి చేయవలసినటువంటి పనులు ఉన్నాయని 32 నుంచి 34 వరకు కూడా అధ్యాయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే విగ్రహారాధనలోనికి జారితే గనక మనకి ఏ విధమైన తీర్పులు ఉంటాయి, ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేటువంటి మాట. కనుక అది విగ్రహారాధనలోనికి గనక మీరు దేవుళ్ళు నడుస్తూ విగ్రహారాధన జోలికి వెళ్ళినట్లయితే దిగజారిపోయినటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో దేవుడు మనకి మరి ఎంత మనం మొత్తుకున్నప్పుడు కూడా ఇంకా మనం పైకి గట్టెక్కేటువంటి పరిస్థితులు లేవని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే శిక్షించాడు దేవుడు తిరుగుబాటు చేసినటువంటి వారిని, శిక్షించినటువంటి విషయాలు. మరి శిక్షించవద్దు, వారిని నువ్వు రక్షించడానికి మమ్మల్ని ఐగుప్తు దేశం తీసుకుని వచ్చావు, ఈ మధ్యలోనే వీరిని ఇలా నాశనం చేస్తే ఇతరులైనటువంటి వారు, ఇతర జాతులైనటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి సకల జాతుల వారు నీ నామమును గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు, నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు ప్రభువా, అవసరమైతే జీవగ్రంథం నుంచి నా పేరైనా తీసివేయి కానీ వారిని క్షమించాలి నువ్వు అని ప్రాధేయపడినటువంటి మాట, విజ్ఞాపన చేసినటువంటి మాట నిర్గమకాండ 32వ అధ్యాయంలో 15 నుంచి 35 వరకు కూడా మనం చూస్తే. అలాగే యోధా జనాంగమును దేవుడు పరిశోధించారు 33వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు కూడా. ఇలాగా పరిశీలన చేస్తూ ఉంటాడు. మనల్ని శిక్షించడానికి కాదు కానీ నిలబడతామా లేదా అనేటువంటి మాటను బట్టి ప్రభు మన మీద ఒక నిర్ణయం తీసుకునేటటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా. అలాగే మరి మోషేకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఓదార్పు కూడా ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే విజ్ఞాపన చేస్తాడు, ప్రజల కొరకు విజ్ఞాపన చేసినటువంటి మోషేకు ఓదార్పు దొరికినట్లుగా 33వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. కొండ మీద 40 దినాలు కఠోర శ్రమ, యెహోవా దేవుడు సినాయి పర్వతం మీదకి రమ్మని చెప్తే వెళ్ళినటువంటి మోషే గారు మాట వినను, నేను చెప్పలేను, పరో దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను అనేటటువంటి మోషేకి దేవుని యొక్క మాట వినడం నేర్చుకున్న తర్వాత ఎంతో ప్రభావం పొందాడు, ఎంతో శక్తిని పొందాడు. దేవుని దగ్గరికి ఒంటరిగా వెళ్ళి 40 రోజులు ఆ యొక్క ధూమ్రముతో నింపబడినటువంటి, బూడిదతో నింపబడినటువంటి యెహోవా దేవుడు ఎప్పుడైతే సినాయి పర్వతం మీదకు అడుగు పెట్టారో అదంతా బూడిదమయమైపోయింది, అగ్నిమయమైపోయింది. ధూళి దుమ్ము చుట్టుముట్టేసింది, అగ్ని కూడా వలయంలాగా చుట్టుముట్టేసింది. అలాంటి అగ్నిలోనికి ప్రభు ప్రవేశించరు. ఎందుకంటే సినాయి పర్వతం భూమి మీద ఉన్నటువంటిది. అంత పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు ఆ నరులు తిరిగేటటువంటి, జంతువులు తిరిగేటువంటి ప్రదేశానికి రావాలంటే దాన్ని అంతటిని కూడా అగ్నితో దాన్ని శుద్ధీకరించి, అప్పుడు ఎంత శుద్ధీకరించినప్పుడు కూడా మోషే గారికి ఏం కాలేదు. ఆ కూడా సేవకుడిగా వెళ్ళాడు. ఆ యెహోషువ గారికి కూడా ఏమీ కాలేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆత్మ అగ్ని
దేవుడు దిగి వచ్చినప్పుడు అగ్ని వచ్చింది, వీరిలో కూడా అగ్ని లాంటి ఆత్మ వచ్చింది. ఈ అగ్నిలో కలిసిపోయింది తప్ప వారిని ఏ విధమైనటువంటి హాని అపాయాలు కలగకుండా కాపాడుకోగలిగినటువంటి దేవుని యొక్క శక్తి. కనుక అక్కడ కొండ మీద 40 దినాలు. అలాగే గుడారము ఎలా చేయాలి, ప్రత్యక్ష గుడారము ఏ విధంగా నిర్మించాలి అనేటువంటి విషయాలు దేవుడు మనకి నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి కూడా మనకి తెలియచేస్తున్నాడు. ఇలా చేయాలని. అలాగే దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విధంగానే వీరు కూడా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ఒకవేళ తిరుగుబాటు చేశారు కానీ మోషే మాటకు లోబడేవారు. దేవుని మాటకు మోషే లోబడితే మోషే లోబడితే మోషే మాటకు ప్రజలు లోబడేవారు. అది గమనించవలసినటువంటి విషయం మనం. కనుక ఈ గ్రంథము నిబంధన గ్రంథం అన్నారు. నిబంధనలతో కూడినటువంటి, షరతులతో కూడినటువంటి నిబంధన గ్రంథం. ఈ గ్రంథం మనకి ఏమని నేర్పిస్తుంది అంటే, నిబంధన గ్రంథం అన్నారు కదా, ఈ నిబంధన గ్రంథంను గురించినటువంటి చట్టాలేంటి, ఈ తీర్పులేంటి, నేరాలేంటి, ఇవన్నీ కూడా ఈ 40 అధ్యాయాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే తేజస్సు గుడారమును నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అర్పణము, గుడారం యొక్క నిర్మాణము, అర్పణల నిమిత్తమే గుడారం యొక్క నిర్మాణము. అలాగే ఉపకరణములు ఏ విధంగా నిర్మాణం చేయాలి, పరిశుద్ధ వస్త్రాలు ఏ విధంగా కుట్టాలి, యెహోవా మహిమ నిమిత్తం మొత్తం గుడారము మరి లేపబడుట అనేటటువంటి 40వ అధ్యాయంలో గొప్ప మహత్తరకరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ మనం చూస్తూ ఉంటాము. దేవుడే తేజస్సుతో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నింపివేయబడుట, యాజకులు సైతం అక్కడ నిలబడలేకపోయారు. అంత గొప్ప వెలుగుతో దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నింపినట్లుగా, వెలుగు అన్నారు, దాని తేజస్సు అన్నారు. మహాప్రభావముతో ప్రభు యొక్క ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చేసిందో మహా తేజస్సుతో నింపబడిపోయింది. మరి నలుమూలలా కూడా తేజస్సుతో నింపబడింది. ఎవరి తేజస్సు అది? దైవ సన్నిధి, దేవుని యొక్క సన్నిధి, దేవుడుండే స్థలము, దేవుడుండేటువంటి స్థలము. 7 లోకాలలో మొట్టమొదటి లోకము, దేవునికి దగ్గరగా దేవుడు ఉండే లోకము, దేవలోకము, దేవదూతలు ఉండే లోకము, దేవదూతల లోకము. ఆ విధంగా తర్వాత మోక్షలోకము, 7 రకాల మోక్ష రాజ్యాలు కూడా మనకున్న లోకాలు ఉన్నాయని తెలుసు మనకందరికీ కూడా. యెహోవా తేజస్సు ఈ ప్రత్యక్ష గుడారంను నింపబడుట అనేటటువంటిది 40వ అధ్యాయము నిర్గమకాండము 34 నుంచి 38 వరకు కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క విషయాలన్నీ కూడా మనకి దేవుడు తెలియచేస్తాడనమాట. ఈ యొక్క 40వ అధ్యాయంలో దేవుడు దైవజనుల ద్వారా మనకు తెలియజేసినటువంటి మాట 40వ అధ్యాయము 38 నుంచి కూడా మనం చూసినట్లయితే ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనము చూస్తూ ఉంటాం అన్నమాట. యెహోవా తేజస్సు 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపారు. ఆ మేఘము మందిరం మీద నిలుచుడి చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండాను గనక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండా, అంత సహవాసం చేసినటువంటి మోషే ఆ లోపలికి వెళ్ళలేనటువంటి గొప్ప తేజస్సు అక్కడ ఉంది. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ విధంగా ప్రయాణం చేసినటువంటి విషయము ముందుగా టూకీగా మనం చెప్పుకోవటం అనేటటువంటిది జరిగింది నిర్గమకాండముని గురించి. అలాగే ప్రతిష్ఠిత ప్రజలు అనుసరించవలసినటువంటి విధి విధానాలు ఏంటి, దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి నువ్వు నేను, ఆనాడు ఇశ్రాయేలు ప్రతిష్ఠింపబడ్డారు స్వాస్థ్యంగా, ప్రభు యొక్క స్వాస్థ్యంగా, సొంత మరి ఆస్తిగా గైకొన్నాడు యూదులైనటువంటి వారిని, ఇశ్రాయేలు అయినటువంటి వారిని. ఈ రోజున క్రీస్తుకు మనం ప్రతిష్ఠింపబడినటువంటి వారము. వారు ఆనాడు విమోచింపబడవలనేటువంటి ఒక విధి ఉంది. వారు అక్కడ దాసరకం చేయడానికి వీల్లేదు. నా బిడ్డలు, నా సొంత బిడ్డలు. ఇప్పుడు నేను పాలితేన ప్రపంచ దేశాన్ని తీసుకొని రావాలి. వారు నా జన్మై ఉన్నారు, వారు నా ప్రజలై ఉన్నారు, నేను వారికి దేవుడినై ఉన్నాను, నేను వారికి తండ్రినైనాను, వారు నాకు బిడ్డలై ఉన్నారు అనేటటువంటి ఉద్దేశం ప్రభులో ఉంది. కాబట్టి మనము విధి విధానాలు ఏంటి అంటే విమోచింపబడవలసినటువంటి వారమైన, ఐగుప్తు నుంచి వారు విమోచింపబడ్డారు. నువ్వు నేను ఈ రోజుల్లో మనము క్రీస్తులోనికి వచ్చాము అంటే ఎక్కడి నుంచి విడిపించబడ్డాము? లోకములో ఉన్నటువంటి పాపశాపాల నుంచి విడిపించబడ్డాము. విడిపించబడవలెను, ఇది ఒక ఆజ్ఞ. విడిపించబడవలను, విమోచింపబడవలను, అలాగే సమర్పించుకోవాలి. విడిపించబడిన తర్వాత దేవునికి సమర్పణ చేసుకోవాలి. దేవునికి సమర్పణ చేసుకోకపోతే గనక, అందుకే ఒక దెయ్యము
దెయ్యం పట్టిన వాళ్ళలో నుంచి బయటకు వెళ్ళిపోతే, ఈ హృదయాన్ని దేవునితో నింపుకోకపోతే, ఇది ఖాళీగా ఉందని అది మళ్ళీ అటు ఇటు తిరుగుతూ వచ్చి నేను విడిచి వచ్చినటువంటి ఆ గృహం ఎలాగుందా, ఇల్లు ఎలాగుందా అని అడగడానికి చూడటానికి వచ్చినప్పుడు మళ్ళీ అది ఖాళీగా ఉండడం చూసిందనమాట. అందుకే దేవుని యొక్క ఆజ్ఞలతో, దేవుని యొక్క వాక్యముతో మన హృదయం నింపబడాలి. ఖాళీగా ఉండడానికి వీల్లేదు. దెయ్యము దురాత్మ నాలో లేదు అని నువ్వు సంతోషించవచ్చు, కానీ ఆ లేకపోయిన సమయంలోనే ఈ హృదయంలో దేవుని ఆత్మతో నింపబడాలి. ఇది లేకపోతే కనుక మళ్ళీ వాడు తిరిగి తిరిగి వచ్చి ఖాళీగా ఉందని, ఇందులో పరిశుద్ధాత్మ లేరు, దేవుని ఆత్మ లేదు అని వాడు గ్రహిస్తే మళ్ళీ 7 దెయ్యాలని వెంట పెట్టుకుని తీసుకొచ్చి మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు మొదటి వంచన కంటే కూడా కడపటి వంచన మరీ ఎక్కువైందని రాయబడింది వాక్యములో. కనుక మనము విమోచింపబడాలి, సమర్పించుకోవాలి. ఇలా విమోచించబడిన తర్వాత దేవునితో సమర్పణ అంటే దేవుడే మన హృదయాన్ని కప్పివేయాలి, నిండిపోవాలి. మన హృదయంలో దేవుడు, దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని సన్నిధి ఇదంతా కూడా నింపబడిపోవాలనేటటువంటి ఉద్దేశము మనము నేర్చుకోవలసినటువంటి వారమైన. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఖాళీగా ఉండకూడదు. విమోచించబడిన తర్వాత మనము ఖాళీగా ఉండకుండా ప్రభుకి సమర్పణ అయిపోయామంటే ఆయనే మనలో ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి? ఆరాధన చేసుకోవాలి ప్రభుకి. నిత్యము ఆరాధన, నిత్యము సన్నిధి, నిత్యము పాటలు. సమర్పించుకున్నటువంటి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, నోరు తెరిస్తే దేవుని మాటలు, గాలి పీలిస్తే దేవుని మాటలు, గాలి వదిలితే దేవుని మాటలు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటే, లేస్తే మనం దారముట వెళ్ళేటటువంటి ప్రతి ప్రదేశంలోనూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువాసన మన నోటి మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన క్రియల ద్వారా ఇతరులకు కనిపెట్టేటప్పుడు ఇవి బయలుపరచబడాలన్నమాట. మొట్టమొదటిది విమోచింపబడిన తర్వాత చేయవలసింది సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేసిన తర్వాత ఆరాధిస్తూ ఉండాలి. నిత్యము ఆయన యొక్క స్తోత్ర గీతములు నోటి నిండా ఉండాలి. ఆయన స్తోత్ర గీతములు. అందుకే కదా 40వ కీర్తనలో రాయబడి ఉంది, నాశనకరమైన గుంటలో నుంచి నన్ను లేవనెత్తవు తండ్రి, నీకు వందనాలు. మహాభయంకరమైన బానిసత్వం నుంచి నన్ను విమోచించవు తండ్రి, నీకు వందనాలు. జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తవు తండ్రి, నా పాదాల బండ మీద నిలిపినందుకు నీకు వందనాలు. అడుగులు స్థిరపరిచినందుకు నీకు వందనాలు. ఇప్పుడు నోటి నిండా స్తుతి వాక్యములు, స్తుతి గీతములు, స్తుతి కీర్తనలు, స్తుతి యాగము నోటి నిండా రావాల్సి ఉన్నది. అప్పుడే నిండి పొర్లుతూ ఉంటుంది ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క ఆత్మశక్తి. నీ నోటి నిండా, నీ కడుపు నిండా, నీ కంటి నిండా, నీ ఒంట్లో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా నింపబడిపోయింది పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు. మరి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 10 మంది అక్కడ మేడగదిలో కనిపెట్టినప్పుడు 10 రోజులు అయ్యేసరికి 120 మంది కూడుకున్నారు. అపొస్తలులతో పాటు కొంతమంది స్త్రీలు, కొంతమంది మరి భక్తులు కూడా అక్కడ కూడుకొని ఉన్నారు. 10 రోజులు అయ్యేసరికి ఆ ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మ గాలితో నింపబడిపోయింది. ఇల్లంతా నింపబడింది అన్నారు. మనుషులు నింపబడ్డారన్నమాట కాదు, ఇప్పుడు కొత్త ఇల్లంతా నింపబడిందంటే వారిలో నుంచి ప్రవహించి ఇల్లంతా వ్యాపించింది. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి హృదయంలోనికి వెళ్ళి ప్రతి అవయవంలోనూ కూడా నింపిన తర్వాత గదిలోనికి వచ్చింది. 4 గోడల మధ్యన కూడా ఉన్నటువంటి వారందరి మీదకి కూడా శక్తి కుమ్మరించబడింది. మీరు కనిపెట్టండి పైనుండి శక్తి పొందేంత వరకు కూడా అని చెప్పింది. దేవుని మాటకు వీరందరూ కూడా లోబడ్డారు. లోబడి ప్రభు యొక్క ఆత్మ కొరకు కనిపెట్టుకున్నారు. కనిపెట్టుకున్న పిమ్మట ఆత్మ వచ్చింది, ఆత్మ నింపుదల. ఇప్పుడు ఎంతోమంది అన్ని జనాంగాల మధ్యన ప్రభుని గురించి సువార్త సేవ చేయగలగడానికి ఆ పరిశుద్ధాత్మ శక్తి వారికి తోడయ్యున్నది. పరిశుద్ధాత్ముడే మాట్లాడించారు, ఒప్పింపచేశారు, ప్రకటన చేయించారు. పరిశుద్ధాత్ముడు ఎంతో శక్తి పొందినటువంటి బిడ్డలే అయిపోయారు అక్కడ. అందుకే మనం ఆరాధన చేయవలసినటువంటి వారమైన, అలాగే తప్పనిసరిగా పాత పద్ధతులన్నీ కూడా విడవలసినటువంటి వారమైన. మన ఇశ్రాయేలు ఏం చేసేవారంటే కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడే నయము, ఆ కుండల దగ్గర వండుకుంటూ దొంగ చోటును తింటూ ఉండేటువంటి రోజులే నయమ దాసర్కంతో ఉండి వారు గర్భవతులను కూడా కనికరించకుండా వారి చేత వెట్టి చాకరీ చేయించుకుని కఠినమైనటువంటి పరిచర్య చేయించుకున్నటువంటి ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా అదే అక్కడే నయమనేవారట. అదే పాత పాట అన్నారు దైవజనులు. పాత పాట, కొత్త పాట. నువ్వు ప్రతిదీ కూడా ఒక గండం గట్టెక్కింది అంటే
ఒక కష్టాన్ని నుంచి దేవుడు నేను గట్టెక్కించడం కొత్త గీతం పాడవలసి ఉన్నది. కొత్త గీతం పాడుతూ ఉండేటువంటి సందర్భంలో మళ్ళీ ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు, ఆ దాసరకం జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు చేసినటువంటి పని అదే. అక్కడేనేమో చవిసారాలు లేనటువంటి భోజనం మాకు పనికి రావట్లేదు, మా నోరులు పాడైపోయాయి. అక్కడేనేమో పాత రోజులు జ్ఞాపకం చేసుకుని, రోత పెట్టేటటువంటి రోజులు జ్ఞాపకం చేసుకుని, నూతనమైనటువంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి నువ్వు నేను కూడా ఎంతసేపు లోకమును గురించి, లోకంలో ఉంటే పాపశాపాలను గురించి అవే జ్ఞాపకం చేసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటే దేవునికి అది ఇష్టం కాదు. అందుకే ఐగుప్తును పూర్తిగా మర్చిపోవలసినటువంటి వారమై ఉన్నాం. పూర్తిగా మర్చిపోవాలి. నీ తల్లిని తండ్రిని మరువుము, నీ రాజు నీ కొరకు, నీ సౌందర్యం కోరిన వాడు నీ దగ్గరికి వస్తున్నాడని కీర్తన గ్రంథంలో 45వ కీర్తన రాయించారు మనకి. కనుక నీ తల్లిని తండ్రిని అంటే ఇంకా పాత జ్ఞాపకాలు వదిలేసే, నిన్ను కోరుకున్నవాడు నీ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నూతన జీవితం ఒకటి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు ఒక రకమైన జీవితము. ఇంకా నీవు నీ వరుని దగ్గరికి నువ్వు వచ్చావు, నిన్ను కోరుకున్న రాజు దగ్గరకు నువ్వు వచ్చావు. ఆ రాజు కోరుకున్న ప్రకారంగా నువ్వు నడవలసినటువంటి దానవై ఉన్నావు. ఇంకా వెనకటి గతులన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని తలపోసుకోవాల్సిన పని ఏమీ లేదు. నిన్ను గట్టెక్కించేస్తాడు దేవుడు. ఇంకా నేను పాపిని అస్తమానం అనడానికి వీలు లేదని దైవజనులు కూడా చెప్పారు పాటలోను. పాపివని నీకెవడో చెప్పిన పావనుడవై ఉండగాను అన్నారు ఆ చరణములు. కనుక నేను పాపిని అంటే సాతానికి సొంత దొరికి తన్నోడితోటే పాప అంటుంటే ఇంకెందుకయ్యా నీ దగ్గర చేర్చుకుంటావు అని అడుగుతుందట దేవుణ్ణి సాతాను వెళ్ళి. కనుక దానికి సొందివ్వకుండా మనం ఏం చేయాలి? నన్ను రక్షించాడు నా తండ్రి, నన్ను రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడు. ఇంకా నాలో పాపం లేదు, పరిశుద్ధుల్లో నేను లీనమైపోయాను కనుక నాలో పాపం లేదు, నేను పరిశుద్ధురాలను అనుకుని ధైర్యంగా ముందుకు సాగిపోవలసినటువంటి వారమైన. అందుకే ఆరాధించుకోవాలి. మొట్టమొదట విమోచింపబడిన మనము, సమర్పించుకున్న మనము, ఆరాధన చేసుకున్న మనము పూర్తిగా ఐగుప్తును విడవలసినటువంటి వారమైన. ఈ లోకాన్ని, లోక ఛాయలను గతించిపోయేటటువంటి ఈ నీడలు, గతించిపోయేటువంటి ఈ ఛాయలు ఇవన్నీ కూడా గతించిపోతాయి, మరలా కనిపించవు మనకి. ఈ భూమి మైనము వలె కరిగిపోతుంది. దేవుడే నిత్యుడు, సంఘమే నిత్యము, వాక్యమే నిత్యము, నిత్యము నిలిచేటటువంటి వాటి కొరకే మనము వేగిరపడవలసినటువంటి వారమైన. కనుక ఇక్కడ మనం నిబంధన గ్రంథము, ఆ గ్రంథంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడైతే కనుక రెండవది ఏంటంటే నిబంధన మందసము. ప్రత్యక్ష గుడారంలో ఉండేటటువంటి మరొక పద్ధతి ఇది. ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ అన్నారు. ఆర్క్ అంటే మరి మందసము, నిబంధన మందసము. ఇది దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది. ఇది కొంచెం ఏమిది కాదు, మన యొక్క మరి ఈ టేబులే చూడండి, ఈ పొడవు ఎక్కువ, ఈ వెడల్పు తక్కువ. ఇది కొంచెం దీన్ని ఏమంటారంటే దీర్ఘ చతురము అంటారు. చదురం అంటేనేమో 4 పక్కల కూడా ఒకే సైజులో ఉంటాయి, ఒకే కొలత, 4 కూడా 4 వైపులా కూడా. అది చదరము. కొంచెం పొడుగు ఎక్కువైతే ఎప్పుడైతే ఉందో దాన్ని దీర్ఘ చతురస్రము అంటారు. ఈ దీర్ఘ చతురముగా ఉండేటటువంటి చేసిన పెట్టె, దీని పొడవు 122 సెంటీమీటర్లు, ఎత్తు 76 సెంటీమీటర్లు, వెడల్పు 76 సెంటీమీటర్లు. మూరలో లెక్క చూసినట్లయితే పొడవేమో 2.5 మూరలు, ఎత్తేమో 1.5 మూర, వెడల్పేమో 1.5 మూరలు. ఈ మందసము లోపల వెలుపల కూడా ఏమై ఉన్నదని తెలుసుకోవాలి మనము. బంగారుతో అంటే తుమ్మకర్రతో చెక్కబడి 6 పలకలు పెట్టి మోడల్లో ఉంటుంది. అయితే పైన మూత ఉంటుంది అన్నమాట. 1, 2, 3, 4 అడుగు చెక్క 1, పై చెక్క 1, ఈ 4 + 2 6 భాగములు, 6 పలకలతో చేయబడినటువంటి పెట్టె. మందసమునకు 6 పలకలు. అలాగే ఈ యొక్క తుమ్మకర్ర కనబడకుండా ఏమి పూయబడింది? దానికి పొదిగింపబడింది రేకు, బంగారు రేకు. బంగారానికి ఇంకా చెదపట్టేటువంటి పరిస్థితులు ఉండవు, దానికి తుప్పు పట్టిందనే మాటలు ఉండవు. తడి తగిలినా, వేడి తగిలినా, ఏం తగిలినా దాని స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క క్వాలిటీస్ ఏంటో ఆ క్వాలిటీస్గానే ఉంటాయి అన్నమాట. చెక్కు చెదరనటువంటి బంగారు రేకుతో పొదిగింపబడింది. ఆ లోపల ఉన్నది తుమ్మకర్ర, ముళ్ళతోనూ, బంకతోనూ, జిగురుతోనూ. మరి దాన్ని ఇష్టపడేటువంటి వారు ఎవరో కూడా ఉండరు. దాన్ని కోరుకున్నాడు దేవుడు. తుమ్మకర్ర లాంటి నిన్ను నన్ను కోరుకున్నాడు దేవుడు.
మనల్ని ఏం చేశారంటే చిత్రీ పట్టి 6 పెట్టెలుగా 6 పలకలుగా చేసి ఈ 6 పలకలు కలిపి ఒక పెట్టిగా కూర్చి ఈ పెట్టికేమో లోపల వెలుపల కూడా బంగారపు రేకును తాపడం చేశారు. ఇప్పుడు లోపల ఉన్నది తుమ్మకర్రే కానీ పైకి కనిపించేది బంగారు పెట్టి కనుక ఈ తుమ్మ చెక్కను ఏమి కప్పేసింది? బంగారపు రేకు కప్పేసింది. కనుక తుమ్మకర్రలమైనప్పటికీ కూడా బంగారు పెట్టెలుగా మారిపోయినటువంటి వారమైన ఈ బంగారు రేకు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మూత ఉంటుంది, అది కరుణాపీఠం అన్నారు. మూత పైకి తీయొచ్చు, కిందకి పెట్టవచ్చు. మానుపెట్టెలు ఉండేవి ఇది వరకు, అలాంటి పరిస్థితి అనమాట. మానుపెట్టెలు చక్కగా రంగుని పెట్టెలని మంచి రకమైనటువంటి చెక్క, ఇంకా అది పుచ్చదు, దానికి ఇంకా పుచ్చు పట్టే విధానం ఉండదు, ఇంకా దానికి చెదల పెట్టే విధానం కూడా ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా మన ఇళ్ళల్లో ఉంటున్నాయి ఆ మానుపెట్టెలు. ఆ యొక్క మరి చెక్క యొక్క నైజం అటువంటిది, పుచ్చేటటువంటిది కాదు, దానికి పురుగు పట్టదు, అది ఎప్పటి వలె స్వచ్ఛంగానే ఉంటుంది ఎన్ని కాలాలైనప్పటికీ కూడా. దానికి టేకు, మనకి ఇక్కడ ఎలాగైతే టేకును అనుకుంటాము, కనుక మరి తుమ్మకర్ర కూడా పుచ్చు పట్టదంట. తుమ్మకర్ర పుచ్చు పట్టదు, అయితే దాని రూపం ఎలాగుంటుందంటే చూడటానికి దగ్గరికి వెళ్దామనేటటువంటి మరి ఇష్టం ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళామంటే ముళ్ళుంటాయి, గుచ్చుకుంటాయి, కింద ఎండిపోయి పడిపోయిన ముళ్ళు ఉంటాయి, చెట్టునేమో పచ్చి ముళ్ళులు ఉంటాయి, బంక ఉంటుంది, బెరళ్ళు అవన్నీ కూడా ముట్టుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. ఆ బంకను ఆ జిగురును తినటానికి చీమలు పొట్ల కింద పెట్టేసి ఉంటాయి, అడుగు పెట్టడానికి వీలు కానిటువంటి అలాంటి తుమ్మకర్రను చెక్కుకుని దేవుడు మరి నిన్ను నన్ను కూడా బంగారపు రేకుతో పొదిగేసి బంగారపు బిడ్డగా మనల్ని చేసుకున్నటువంటి విధానం. అందుకే ప్రభు ఏం చెప్తున్నారు, మూత, దీన్ని ఏమన్నారంటే ఇలా మూత ఎత్తిపెట్టి చూపించేటటువంటిది ఈ మూతే కరుణాపీఠము అన్నారు. మందసము లోపల ఏమైనా పెట్టుకోవడానికి ఖాళీ, ఇది చెక్క, ఇది చెక్క, ఇది చెక్క, ఇది చెక్క, అడుగుని చెక్క, పైన చెక్క. ఈ మూతలను తీస్తే లోపల కొన్ని వస్తువులు ప్రభు ఏర్పాటు చేసినటువంటి వస్తువులు అందులో ఉంటాయి. అందుకే మందసము అన్నారు. ప్రభు నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నీ దీవెనాశీర్వాదాలతో ప్రభా తుమ్మకర్ర లాంటి మమ్మల్ని నువ్వు కోరుకున్న మందసం వలె చేసుకున్నందుకు నీకు వందనాలు. చేసుకోవటం మాత్రమే కాదు, ఈ మందసములో ఉండవలసినటువంటి వస్తువులు రాతి పలకలు 10 ఆజ్ఞలు ఉన్నటువంటి మన్నా తినబడిన బంగారు పాత్ర, చిగురించిన ఆహారం చేతికర్ర, మా హృదయములో వినినటువంటి బిడ్డల యొక్క హృదయాలు మా అందరి హృదయాల్లో కూడా నింపబడుటకు ఆ చొప్పున 2వ రాకడకు మేము ఆయత్తపరచబడడానికి అవకాశం కలిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.